మిడిల్ ఈస్ట్లోని యుద్ధం కారణంగా భారతదేశానికి రావాల్సినటువంటి గ్యాస్ సరఫరాల కొరత మూలంగా ఆర్ఎల్ఎన్జీ రీగ్యాసిఫైడ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాసు ఆర్హెచ్ఎల్ ప్లాంట్కు గెయిల్ సంస్థ అందిస్తూ ఉన్నది. ప్రతి రోజుకు 2 మిలియన్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగం ఆర్హెచ్ఎల్ జరుగుతూ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఒక కోత, ఒక 10% కోతతోటి ఆర్హెచ్ఎల్లో సగానికి సగం ఉత్పత్తి పడిపోయింది. ఇవాళ 53% మాత్రమే ఉత్పత్తి వస్తూ ఉన్నది. ముఖ్యంగా గత సంవత్సరము హెచ్సిఆర్ వైఫల్యం కారణంగా యూరియా సరైన సమయానికి ఇయ్యక ప్లాంట్ 100 రోజులు షట్ డౌన్ బంద్ అయితే రైతులలో ఆందోళనలు, పోలీస్ స్టేషన్లో యూరియా పెట్టించుడు, క్యూ లైన్లో రైతులు తలకాయల బల కొట్టుకున్న పరిస్థితిలో సరైన టైంలో యూరియా రాకపోవడం వల్ల పంట దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. 5 రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా 5 రాష్ట్రాలు, దక్షిణాంధ్ర మొత్తానికి, దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా యూరియా క్రైసిస్ ఏర్పడ్డది. కావున కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, సరైన సందర్భంలో గ్యాస్ సరఫరాను చేసి ప్రతిరోజుకు 3850 టన్నుల యూరియా ప్రొడక్షన్ అయ్యే దాంట్లో ఇప్పుడు 1500 టన్నులు కూడా ప్రొడక్షన్ వెళ్ళడం అనేది కష్టంగా ఉన్నది. రేకు డే బై డే 2 రోజులకు ఒకసారి రేకు వస్తుందంటే సుమారుగా సరాసరి 1500 మెట్రిక్ టన్నుల యూరియా ప్రతిరోజు వస్తూ ఉన్నది. ఒక్క రేకు 3300 టన్నుల యూరియా మోసుకపోయినా కానీ 2 రోజులకు ఒక్కసారి ప్రొడక్షన్ వస్తుందంటే 3000 టన్నులు కూడా ఇవాళ ఆర్హెచ్ఎల్ పుట్టించినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసి రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు అందరిపైన భుజాలపైన ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ప్రభావం ఈరోజు మన ఆర్హెచ్ఎల్ ఫ్యాక్టరీ మీద పడింది, గ్యాస్ కొరత ఏర్పడ్డది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ పూర్తి స్థాయిలో గ్యాస్ అందించకపోతే ఈ రోజు వరకు అయితే 30-40% ప్రొడక్షన్ పడిపోయింది. ఈ ప్రొడక్షన్ టైం ఈ రైతాంగం అంతా ఎంటైర్ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ప్రతి ఒక్క రైతు ఈ యొక్క యూరియా మీద ఆధారపడి ఉన్నాడు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో గ్యాస్ కొరతను తీర్చాలి. లేకపోతే ఈ 2-3 రోజులు షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాం, తక్షణమే ఆర్ఎఫ్సిఎల్ని వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో గ్యాస్ని అందించాలి. లేకపోతే రైతు నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ 2-3 అయితే షట్ డౌన్తో పాటు ఇక్కడ జరుగుతున్న మిషనరీస్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్పందించండి, చేయి దాటిపోక ముందుకే మీరు స్పందించి పూర్తి స్థాయిలో గ్యాస్ కొరతను తీర్చాలని చెప్పి మేము ఆర్ఎఫ్సిఎల్ అలైడ్ వర్కర్స్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతు అనేవాడు పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉన్నది. గతంలో చూసారు 2 సార్లు షట్ డౌన్ అయింది. గత సంవత్సరం చూసినా ఎంతో మన యూరియా కొరతతోటి మన భారతదేశంలో రైతులు మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ప్రొడక్షన్ టైం తక్షణమే కేంద్ర ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం, తక్షణం స్పందించి గ్యాస్ కొరతను తీర్స్తే ఇక రైతు అనేవాడు బతికి బట్టగట్టే పరిస్థితి ఉన్నది. పరిస్థితులు చేయి దాటపోకపోతే స్పందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.